నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు నాతో పాటు ప్రముఖ అడ్వకేట్ రమేష్ పిట్ల ముద్రాజ్ గారు ఉన్నారు. జనరల్ గా ఎవ్రీ వీక్ లానే ఈ వీక్ కూడా కొన్ని న్యాయ సలహాల గురించి ఆయన మనతో పాటు డిస్కస్ చేయడానికి మన ఛానల్ కి వచ్చారు. ఎవ్రీ టైం లానే కొత్త కొత్త విషయాల గురించి ఆయన అడిగి అసలు ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ కి ఎలాంటి సొల్యూషన్స్ దొరుకుతాయి అని చెప్పేసి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే రమేష్ గారు. నమస్తే మ్యామ్. సార్, పోక్సో యాక్ట్ జనరల్గా ఏంటంటే దీని గురించి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే మైనర్, అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా అవనివ్వండి, 18 ఇయర్స్ బిలో వాళ్ళు చాలా రకంగా, అంటే అటు లైంగికంగా అవనివ్వండి, లేకపోతే రకరకాలుగా హెరాస్మెంట్స్ గురవుతూ ఉన్నారు. సో ఇది కేవలం అమ్మాయిలకు మాత్రమే వర్తిస్తుందా ఈ సెక్షన్ అనేది, ఈ యాక్ట్ అనేది, లేకపోతే ఇది అబ్బాయిలకు కూడా వర్తిస్తుందా? ఎలాగా ఇది? పోక్సో చట్టం అమ్మాయిలక లేకపోతే అబ్బాయిలక, ఇది ప్రశ్న. ఇది చక్కటి ప్రశ్న అండి. ఈ పోక్సో అనేది ఏంటంటే దీని ఫుల్ ఫామ్ ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. ఓకే. ఇక్కడ చిల్డ్రన్ అంటే చట్ట ప్రకారము ఒక చైల్డ్ అని డెఫినేషన్ ఇవ్వబడింది. చైల్డ్ అంటే అది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. కాబట్టి చట్టం ఇద్దరికీ వర్తిస్తుంది. కానీ బయట ఏంటంటే ఈ ఎస్పెషల్లీ ఈ సెక్సువల్ క్రైమ్స్ అనేవి ఎక్కువ అమ్మాయిల పైన ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా చాలామంది కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు, లేకపోతే స్కూల్కి వెళ్ళే ఈ 10th గ్రేడ్ 9th గ్రేడ్ అమ్మాయిలు, వీళ్ళని ఆ స్కూళ్ళ దగ్గర కొద్దిమంది ఈ ప్రేమ పేరుతో వెంటబడి వాళ్ళకు ఒక ఆశ చూపెట్టి చాలామంది మోసం చేస్తున్నారు. అలాగే అబ్బాయిలను కూడా కొద్దిమంది మోసం చేస్తున్నారు. అది ఏ విధంగా అంటే, ఒక అబ్బాయి, ఒక స్కూల్ పిల్లవాడు ఉన్నాడు, మా దగ్గర ఒక కాల్ వచ్చింది. దాంట్లో ఏంటంటే ఈ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు వర్కింగ్ పీపుల్ అనమాట. స్కూల్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వదిలిపెడుతుంటారు. వాళ్ళు వచ్చేంత వరకు గంట సేపు పక్కింట్లో అబ్బాయిని వదిలిపెడుతుంటారు డైలీ. ఒకరోజు అబ్బాయి చాలా ఇన్కన్వీనియంట్గా ఉండేసరికి ఏమైంది అని చెప్పేసి అబ్బాయిని అడిగితే, ఈ చిన్నపిల్లాడు ఆ పక్కింటి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ పక్కింటి అంకులు ఈ అబ్బాయితోని పిచ్చి పిచ్చి పనులను చేస్తున్నాడు శారీరకంగా. అబ్బాయితోని అది ఇక మన ఊహకి మనం ఊహించుకోవచ్చు ఏం చేస్తున్నాడు అనేది. ఒక సెక్సువల్ అఫెన్సెస్ చేస్తున్నాడు తను. నాకు అబ్బాయి తండ్రి యూట్యూబ్లో నా ఫోన్ నెంబర్ చూసి నాకు ఫోన్ చేశాడు. సార్, ఇది పోక్సో యాక్ట్ అనేది అమ్మాయిలకేనా లేకపోతే అబ్బాయిలకా? మా అబ్బాయితో నేను చేస్తున్నాడు సార్, మా పరువు పోతుందేమో కంప్లైంట్ ఇస్తే, మరి ఎలా సార్, ఏం చేయాలి సార్ అంటే చెప్పాను. ఈ సెక్షన్ అనేది, ఈ పోక్సో యాక్ట్ అనేది అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికీ వర్తిస్తుంది. అతను చేసిన చాలా తప్పు, మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కేసు పెట్టండి. ఎందుకంటే మైనర్ అబ్బాయిలు లేకపోతే అమ్మాయిల పైన ఎటువంటి అకృత్యాలు జరిగినా, నేరాలు జరిగినా అవి రిపోర్ట్ చేయలేదనుకోండి, రిపోర్ట్ చేయకపోయినా సరే వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తుంది కోర్టు. అప్పుడు వాళ్ళు వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. అతని వెంటనే పోలీసులు రిమాండ్ తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ అబ్బాయితోని ఆ విధంగా చేశారో తీసుకున్నారు. కాబట్టి పోక్సో యాక్ట్ అంటే చాలా ఇంపార్టెంట్ సెక్షన్ మేడం. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డేంజరస్ చట్టం అని చెప్పొచ్చు ఇది. సో మైనర్ చిల్డ్రన్కి చాలా యూస్ఫుల్ అయ్యే చట్టం ఇది. కానీ దీని గురించి చాలా మందికి తెలియదు ఇప్పటి వరకు. ఇది ఒక చట్టం ఉందని తెలుసు, కానీ యాక్ట్ గురించి ఏంటంటే ఇది కేవలం అమ్మాయిలకు మాత్రమే వర్తిస్తుందని చెప్పేసి ఇప్పటి వరకు ఒక మిత్ ఉండేది. బట్ అది మీరు క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.